హుద్హుద్ ఇళ్లు పేదల కలలా మిగిలిపోయాయా? శ్రీకాకుళం జిల్లా పలాసలో 2014-2016 మధ్య నిర్మించిన హుద్హుద్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి ఈ రోజో రేపో ఇల్లు వస్తుంది అన్న ఆశతో ఎదురు చూసిన పేద కుటుంబాలు ఇప్పుడు నిరాశలో మగ్గుతున్నాయి. అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇల్లులు లబ్ధిదారుల చేతికి చేరకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయంటూ పలాస ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు పగిలిపోతూ పైకప్పులు దెబ్బతింటూ ఉపయోగించక ముందే ఇళ్లు పాడైపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు? అసలు అడ్డంకులు ఏమిటి? అధికారులు మౌనం ఎందుకు పాటిస్తున్నారు? లబ్ధిదారుల పేర్లు ఖరారు కాలేదా? లేక రాజకీయాలు నిర్లక్ష్యమే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లు ఇలా శిథిలాల్లో కలిసిపోతే బాధ్యత ఎవరిది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుద్హుద్ బాధితులకు ఇళ్లను అందిస్తుందా? లేక పేదల ఆశలు మళ్లీ బూడిదలో కలిసిపోతాయా అంటూ పలాస ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని, అసలు సమస్య ఎక్కడుందో అధికారులు స్పష్టత ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్లు అందిస్తుందా? లేక వారి ఆశలు అలాగే మిగిలిపోతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2014 ఉత్తరాంధ్ర ప్రాంతంలో హుదూద్ తుఫాను సంభవించింది. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతంలో అనేక కుటుంబాలు ఇల్లు లేక నిరాశ్రయులయ్యారు. 2016లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో హుదూద్ బాధితుల నిర్మాణానికి వాళ్ళకి 193 ఇళ్ళు అనేవి నిర్మాణాలని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పలాస సూదుకొండ ప్రాంతంలో శంకుస్థాపన చేసింది. 2016 నుండి నేడు 2026 వరకు సుమారు 10 ఏళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. 100 కోట్ల రూపాయలతో 193 ఇల్లు నిర్మాణాలు జరిగి ఈరోజు పేదలకి లబ్ధిదారులకి అందక ఆ ఇల్లు ఈరోజు మళ్ళీ శిథిలావస్థకి చేరినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. సూదుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హుదూద్ ఇల్లు ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకి నిలయాలుగా మారుతున్నాయి. అనేక భవనాలు ఈరోజు గ్లాసులు పెచ్చులూడి ఈరోజు మళ్ళీ శిథిలావస్థకి చేరినటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజల యొక్క అవసరాలకు నిర్మించినటువంటి ఇల్లు, పేదల యొక్క పన్నులతో నిర్మించినటువంటి ఇల్లు ఈరోజు పేద ప్రజలకు అందక ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుంది. నేడు అధికారంలోకి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి 193 ఇల్లుని తక్షణమే పేదలకి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్.